ఇవాళ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్లు నియమించడం చిన్న వివాదం లేకుండా ఒక ఆరోపణ లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణలో మనం వైస్ ఛాన్సలర్లను నియమించుకోగలిగింది. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బుర్రా వెంకటేశంని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నాడు. వీళ్ళందరికీ ఒక చైతన్యం ఉంది, సామాజిక బాధ్యత ఉంది, కష్టాలు చూసి వచ్చారు. పేదరికం వాళ్ళ జీవితంలో ఒక భాగం. కొంతమందికి పేదరికం ఎక్స్కర్షన్. పేదరికం ఎట్లుంటుందో అంటే పట్టణం నుంచి పెద్ద బెంచ్ కార్ వేసుకొని పోయి చూసి పేదరికం ఓహో ఇట్లుంటుందా అని చూసి వచ్చే ఎక్స్కర్షన్ కొంతమంది పెద్దోళ్ళకు. కానీ ఆ పేదరికంలోనే పుట్టి ఆ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో నుంచే అభివృద్ధి పదం వైపు నడిచిన వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. పేదరికం అంటే మాకు కొత్త కాదు, పేదరికం మాకు చుట్టం కాదు, పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం. మేము ఆ పేదరికాన్ని చూసి వచ్చినాం. ఆ పేదరికాన్ని పారద్రోలడం మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు. అన్ని శక్తియుక్తులు, తెలివితేటలు, అధికారం నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంది. మరి మీరు ఎందుకు దీన్ని ఉపయోగించుకోరని నేను అడుగుతున్నా.